రైట్. ఇక అల్లు అర్జున్ నివాసం దగ్గర నుంచి మా ప్రతినిధి రత్నకుమార్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రత్నకుమార్, చెంచల్గూడ జైలు నుంచి మరి కాసేపట్లో అల్లు అర్జున్ బయటకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. చెంచల్గూడ జైలు నుంచి రిలీజ్ అవడానికి సంబంధించి కూడా ప్రస్తుతం ఒక సస్పెన్స్ అనేది క్రియేట్ అయింది. ఇవాళ ఉదయం నుంచి ఆయన అరెస్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఇవాళ రిమాండ్ అని ప్రకటించే నాంపల్లి కోర్టులో రిమాండ్ అని చెప్పినంత వరకు కూడా ఖచ్చితంగా ఆయన 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ లో ఉండబోతున్నటువంటి విషయాన్ని తెలుసుకున్న తర్వాత అభిమానులందరూ కూడా కొంత గందరగోళానికి గురైనటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ 14 రోజుల రిమాండ్ కు సంబంధించి కూడా సర్వత్రా కొన్ని విమర్శలు కూడా వ్యక్తమైనాయి. అయితే ఈలోగానే ఎప్పుడైతే నాంపల్లి కోర్టు దగ్గర 14 రోజుల రిమాండ్ అనేది చెప్పడం జరిగిందో వెంటనే క్వాష్ పిటిషన్ కు సంబంధించినటువంటి విచారణ వచ్చినప్పుడు అక్కడ ఖచ్చితంగా ఆ మధ్యంతర బెయిల్ అనేది ఇవ్వడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇక మరికొద్ది సేపట్లోనే అల్లు అర్జున్ విడుదల కాబోతున్నాడు అనేటువంటి వార్త ప్రతి ఒక్కరిని కూడా కొంత సంతోషానికి గురి చేసింది. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ రిలీజ్ కు సంబంధించి ఒక సస్పెన్స్ అనేది క్రియేట్ అయింది. ఇప్పటికే అల్లు అర్జున్ రిలీజ్ అవుతాడు అనుకున్నప్పటికీ కూడా ఏదైతే ఇటు బెయిల్ కు సంబంధించినటువంటి పేపర్లు అలాగే ఇటు ఆన్లైన్ లో రిజిస్టర్ అవడానికి సంబంధించి కూడా కొంత బెయిల్ పేపర్లు అనేవి సరిగా లేవు. అలాగే రిమాండ్ రిపోర్టుకు సంబంధించినటువంటి కాపీస్ ని సబ్మిట్ చేయడం కావచ్చు, లేకపోతే బెయిల్ పేపర్లను ప్రాపర్ గా తీసుకురాలేదన్నటువంటి ఉద్దేశంతోనే ఇప్పటికే అల్లు అర్జున్ కు సంబంధించినటువంటి జైలు నుంచి రిలీజ్ అవడం అనేది లేట్ అయినట్లు కూడా తెలుస్తుంది. మరి ఈ నైట్ ఆయన రిలీజ్ అవుతారా లేదా అనేది కూడా ప్రస్తుతానికి కొంత సస్పెన్స్ గానే కొనసాగుతుంది. ఇప్పటికే చెంచల్గూడ జైలు వద్ద ఉన్నటువంటి అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ ఇప్పటికే ఆయన తన వెహికల్స్ ని కాదని ఒక ప్రైవేటు క్యాబ్ ను బుక్ చేసుకుని రిటర్న్ అయ్యారన్నటువంటి విషయం కూడా తెలుస్తోంది. మరి ఒకవైపున ఇక్కడికి ఇంటి దగ్గర ఉన్నటువంటి ఎవరైతే ఇటు అల్లు శిరీష్ కావచ్చు, లేకపోతే కుటుంబానికి ధైర్యం చెప్పడానికి వచ్చినటువంటి కొంతమంది ఇటు రాఘవేంద్రరావు గారు కావచ్చు, లేకపోతే మరోవైపున హీరో రాణా కావచ్చు, సో వీళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. మరి వస్తాడా రాడా అనే దానికి సంబంధించి కూడా కొంత ప్రస్తుతానికి ఒక సస్పెన్స్ అనేది అట్లనే కంటిన్యూ అవుతుంది. ఒకవేళ ఇవాళ రిలీజ్ కాకపోతే రేపు ఎలాగూ సెకండ్ సాటర్డే ఉంటుంది, ఆ తర్వాత సండే ఉంటుంది. ఇక 2 రోజుల పాటు ఖచ్చితంగా ఆయన జైల్లోనే ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మరి దీనికి సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉంటాయనేది కూడా మరి కొద్దిసేపట్లో తేలేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఇంటి వద్ద ఇప్పటికే కుటుంబ సభ్యులందరూ కూడా అల్లు అర్జున్ రాక కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అనేవి కనిపిస్తున్నాయి. వరుసగా కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపున ఎవరైతే ఇక్కడ ధైర్యం చెప్పడానికి వచ్చినటువంటి కొంతమంది ఇటు ఇతర సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖులు కావచ్చు, లేకపోతే కుటుంబానికి సంబంధించినటువంటి ఆత్మీయులు కావచ్చు, వాళ్ళందరూ కూడా రావటం ఇటు స్నేహతో కావచ్చు, లేకపోతే అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి మదర్ కి సంబంధించి వాళ్ళతో కూడా కొంత గడిపేందుకు కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే మరికొద్ది సేపట్లో ఆయన రాబోతున్నాడు అనేటువంటి విషయాల తర్వాతనే వాళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకొని కుటుంబంతో అల్లు అర్జున్ ని ఆహ్వానించడం కోసం ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక మరోవైపున ఎప్పుడైతే ఇక్కడకు అంటే గతంలో జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మొత్తం అటు అల్లు అర్జున్ నివాసానికి ఆపోజిట్ లో ఉన్నటువంటి ఆ రూట్ మొత్తాన్ని కూడా ఒకసారిగా పోలీసులు పూర్తిగా నిషేధించినటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపున అంటే 2 వైపులా మార్గం అనేది ఉంటుంది. ఒకటి జూబ్లీ హిల్స్ నుంచి ఏదైతే ఇటు జూబ్లీ హిల్స్ నుంచి ఉన్నటువంటి మార్గం కావచ్చు, అలాగే ఏదైతే 2 వైపుల మార్గాలు ఉంటాయో దాదాపు 100 మీటర్ల మార్గంలో ఉన్నటువంటి పూర్తిగా పోలీసుల పహారాలో యొక్క ఏరియా అనేది కూడా ఉంది. ఎందుకంటే ఒకవేళ అభిమానులు కనుక ఇక్కడికి వస్తే మాత్రం మళ్ళీ కొంత శాంతి భద్రతలకు సంబంధించి కావచ్చు, కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వాళ్ళెవరిని కూడా ఖచ్చితంగా ఇక్కడికి రాకుండా అడ్డుకునేందుకు పూర్తిగా ప్రధాన మార్గం వద్దనే పూర్తిగా అడ్డుకునేందుకు కూడా కొద్దిగా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. మరి ఇక మరికొద్ది సేపట్లోనే ఈ అంశానికి సంబంధించి మరి అల్లు అర్జున్ విడుదల కాబోతున్నారా లేదా అనేది కూడా మరికొద్ది సేపట్లోనే తెలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో మనకంతున్నటువంటి సమాచారాన్ని బట్టి మరి ఈ బెయిల్ పేపర్లకు సంబంధించినటువంటి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ప్రాపర్గా అయితే ఆయన రిలీజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. లేదు అంటే ఖచ్చితంగా జైల్లోనే ఉంటే మాత్రం ఇప్పటికే మనకంతున్నటువంటి సమాచారాన్ని బట్టి ఆయనకు ఒక స్పెషల్గా ఒక బెరాక్ను కూడా ఏర్పాటు చేసినటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. కాబట్టి మరి రిలీజ్ అవుతారా లేదా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరమైంది. మరోవైపున ఫ్యామిలీ అందరూ కూడా అల్లు అర్జున్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఉదయం నుంచి మొదలైనటువంటి ఒక సస్పెన్స్ ఏదైతే ఉందో ఆయన మొదట అరెస్ట్ అవ్వటం కావచ్చు, ఆ తర్వాత జ్యుడిషియల్ రిమాండ్కు సంబంధించి కావచ్చు, వెంటనే మధ్యంతర బెయిల్ రావటం అనేది అంటే బెయిల్ రావడానికి సంబంధించి కుటుంబం అంతా కూడా ప్రస్తుతానికి కొంత సంతోషంగానే ఉన్నారు. ఇక ఆయన ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషనే ఇంటి దగ్గర కనిపిస్తోంది.
అయితే రత్నకుమార్ మీరు అన్నట్టు అల్లు అర్జున్ ఈ రోజు అరెస్ట్ అవ్వడము, జైలు, బెయిల్ అన్ని అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే ఇంతకుముందు వరకు బెయిల్ వస్తుందా లేదా అన్న సస్పెన్స్ అయితే ఉండేది. ఇప్పుడైతే మళ్ళీ ఇంకొక ఉత్కంఠ, అల్లు అర్జున్ రిలీజ్ పైన సస్పెన్స్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇవాళ అల్లు అర్జున్ రిలీజ్ డౌటేనా అన్న ఉత్కంఠ అయితే ఇటు అభిమానులు అటు కుటుంబ సభ్యుల్లో కూడా భారీ మొత్తంలో ఉంది. ఈ పరిస్థితి ఏంటి, అభిమానులు ఏమంటున్నారు రత్నకుమార్? వాస్తవానికి ప్రజెంటు ఇక్కడ జూబ్లీహిల్స్ అల్లు అర్జున్ నివాసం వద్ద అభిమానులను రాకుండా పూర్తిగా పోలీసులు అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంటికి ఇరువైపులా ఉన్నటువంటి మార్గాల మొత్తాన్ని కూడా పోలీసులు పూర్తిగా నిషేధించారు. కేవలం మీడియాను మాత్రమే లోపలికి అనుమతించారు తప్ప ఇతర బయట వ్యక్తులు ఎవరిని కూడా లోపలికి రాకుండా కూడా పూర్తిగా రెస్ట్రిక్షన్స్ విధించినటువంటి సిచ్యువేషన్సే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. రెండు మార్గాలను ఒకవైపున అల్లు అర్జున్ ఇంటికి దాదాపు 100 మీటర్ల దూరంలోనే బ్యారికేడ్స్ను విధించడం జరిగింది. బ్యారికేడ్స్ను ఏర్పాటు చేసి అక్కడికి వచ్చినటువంటి ఎవరైతే బయట వ్యక్తులు ఉంటారో వాళ్ళని పూర్తిగా డైవర్ట్ చేసి లోపలికి రాకుండా కూడా నిషేధం విధించారు. సో ఇక్కడ ప్రజెంట్ మాత్రం అల్లు అర్జున్ నివాసం వద్ద ఎటువంటి అభిమానులు కావచ్చు, ఇతర బయట వ్యక్తులు కావచ్చు, ఎవరూ లేకుండా పోలీసులు పూర్తిగా బందోబస్తును నిర్వహించడం జరిగింది. అలాగే కొంత రోప్ పార్టీస్ను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇంతకు ముందు వరకు కూడా ఇక్కడ పూర్తిగా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి. ఇక ఎప్పుడైతే అల్లు అర్జున్కి సంబంధించినటువంటి రిలీజ్ అనేది ఆలస్యం అవుతూ వస్తుందో, ఇక ఆయన ఇవాళ కాదు రేపు రిలీజ్ అవుతాడు, లేదంటే 2 రోజుల తర్వాత రిలీజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయన్న వార్తలు తెలిసిన తర్వాత, ఎందుకంటే ఆ నిమిషానికి గంటకు కూడా రిలీజ్ అనేది లేట్ అవుతూ ఉంటే చెంచల్గూడ జైలు వద్ద దాని మీద కొంత ఆశలు కూడా సన్నగిలుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ మరికొద్ది సేపట్లో అల్లు అర్జున్ రిలీజ్ అయ్యే అవకాశాలే కనుక ఉంటే తండ్రి అల్లు అరవింద్ ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి క్యాబ్ను బుక్ చేసుకొని వెళ్లాల్సినటువంటి రిటర్న్ అవ్వాల్సినటువంటి అవసరం ఏముంటుంది అనేటువంటి సందేహాలు కూడా ప్రజెంట్ కనిపిస్తున్నాయి. మరి వీటికి సంబంధించి కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ జూబ్లీహిల్స్ నివాసం వద్ద మాత్రం ఖచ్చితంగా ప్రస్తుతానికి ఎవరు ఎటువంటి అభిమానులు ఇక్కడ లేకుండా కూడా పోలీసులు జాగ్రత్త పడుతూ ఇక్కడ ఉన్నటువంటి బయట వ్యక్తులు కావచ్చు, అపరిచిత వ్యక్తులందరినీ కూడా ఇక్కడ నుంచి పంపించి వేస్తున్నారు. రైట్. అయితే రత్నకుమార్ ఇప్పుడే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ ఈ రోజు జైల్లోనే ఉండే అవకాశం కనిపిస్తుంది అన్నట్టు సమాచారం ఉంటుంది. అయితే అల్లు అర్జున్ కాపీ సరిగ్గా లేదని అధికారులు ఒకవైపు చెప్తున్న పరిస్థితి. అయితే అల్లు అర్జున్ లాయర్స్ ఏమంటున్నారు, అడ్వకేట్స్? ఎస్, అల్లు అర్జున్ లాయర్స్ మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి కూడా వాళ్ళ ఒక కాన్ఫిడెన్స్నే వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే విధించినటువంటి సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో 105 కావచ్చు, అలాగే 118 క్లాజ్ 1 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం విధించినటువంటి నమోదు చేసినటువంటి సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ సెక్షన్స్ అనేవి అల్లు అర్జున్కు వర్తించవు. ఖచ్చితంగా ఈ కేసు అనేది నిలబడదు, న్యాయస్థానాల ముందు ఈ కేసు అనేది తేలిపోతుంది, వెంటనే కొట్టేయాలనేటువంటి ఉద్దేశాన్ని మొదటి నుంచి కూడా వీళ్ళందరూ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే నాపల్లి కోర్టులో వాదనలు వినిపించినా, హైకోర్టులో వాదనలు వినిపించినా సరే ఎందుకు ఈ కేసు నిలబడదు అనే దాని తరపున పూర్తిగా నిర్మోహమాటంగా కేసుకు సంబంధించిన వాదనలు అనేవి జరిగాయి. ఇక హైకోర్టు కూడా వీరు ఏదైతే మధ్యంతర బెయిల్ను మూవ్ చేయడం జరిగిందో, రిమాండ్ 14 రోజుల రిమాండ్ అని కింది స్థాయిలో ఉన్నటువంటి నాంపల్లి కోర్టు చెప్పిన తర్వాత ఎప్పుడైతే హైకోర్టులో మధ్యంతర బెయిల్ను మూవ్ చేయడం జరిగిందో, ఇరు వాదనలు అయిన తర్వాత ఒకవైపున అల్లు అర్జున్ తరపున అడ్వకేటు నిరంజన్ రెడ్డి, మరోవైపున పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఈ యొక్క ఇరు వాదనలకు సంబంధించి మొత్తానికి ఆ యొక్క నిరంజన్ రెడ్డి హీరో అల్లు అర్జున్ తరపున న్యాయవాది యొక్క వాదనలతో ఏకీభవించింది. అలాగే ఒకవైపున పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ యొక్క వాదనల్ని తప్పుపడుతున్నప్పటికీ మధ్యంతర బెయిల్ని ఖండిస్తూ కూడా ఖచ్చితంగా ఆ బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు, కేసు అనేది ప్రజెంట్ ఆ జ్యుడిషియల్ రిమాండ్ అనేది ఆల్రెడీ ఇవ్వడం జరిగింది కాబట్టి కింది స్థాయి కోర్టులో ఆయనకి మధ్యంతర బెయిల్ అనేది ఇవ్వద్దు అని చెప్పినప్పటికీ కూడా గతంలో జరిగినటువంటి కొన్ని కేసులు, కొన్ని ఇన్సిడెంట్స్ను కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా గతంలో ఇటు అర్నబ్, ఒక ప్రముఖ విలేకరైనటువంటి అర్నబ్ గోస్వామి విషయంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో, గతంలో ఒక డిజైనర్ కు సంబంధించి ఆయన ఆత్మహత్య కేసులో ఏ విధంగా అర్నబ్ గోస్వామిని ఇన్వాల్వ్ చేశారు, అప్పుడు కింది స్థాయి బాంబే హైకోర్టు బెయిల్ ని నిరాకరించినప్పుడు ఆయన సుప్రీంకోర్టుకి వెళ్తే 50,000 పూచికత్తును తీసుకొని ఏ రకంగా సుప్రీంకోర్టు అప్పుడు ఆ చంద్రచూడు ధర్మాసనం ఏ రకంగా బెయిల్ను మధ్యంతర బెయిల్ని ఇచ్చింది అనేటువంటి విషయాలు కూడా ప్రస్తావనకు రావడం జరిగింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే ఎప్పుడైతే ఇటు నిరంజన్ రెడ్డి యొక్క అంశాన్ని లేవనెత్తడం జరిగిందో, ఆ తర్వాత ఆయన యొక్క వ్యాఖ్యలతో ఏకీభవించిన తరువాత కోర్టు మధ్యంతర బెయిల్ని ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే ఇప్పుడు ఆయన రిలీజ్ కాబోతున్నారు. అయితే ప్రజెంట్ యొక్క ఏవైతే ఇటు 50,000 పూచికత్తుకు సంబంధించి కావచ్చు, అలాగే ఇచ్చినటువంటి నాంపల్లి కోర్టులోని 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్కు సంబంధించినటువంటి కాపీస్ కావచ్చు, అలాగే ఈ యొక్క మధ్యంతర బెయిల్కు సంబంధించినటువంటి కాపీస్, ఈ కాపీస్ అన్ని కూడా ప్రాపర్గా లేవు, తెచ్చినటువంటి బెయిల్ ఈ యొక్క మధ్యంతర బెయిల్కు సంబంధించినటువంటి కాపీస్ అనేవి ప్రాపర్గా లేవు అనేటువంటి
వాదనలు ఇటు చెంచల్గూడ జైలు వద్ద సూపరింటెండెంట్ నుంచి వినిపిస్తున్నాయి. మరి దీనికి సంబంధించి సస్పెన్స్ అనేది ప్రజెంట్ కంటిన్యూ అవుతుంది. మరి ఇవాళ ఆయన రిలీజ్ కాబోతున్నారా లేదా అనేది కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అయితే రత్నకుమార్, అల్లు అర్జున్ రిలీజ్ పైన అల్లు అర్జున్ నివాసం దగ్గర అభిమానులు ఏమంటున్నారు? ప్రజెంట్ ఇక్కడ అభిమానులు ఎవరు లేకుండా ఇప్పటికే పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించి బయట వ్యక్తులు ఎవరు కూడా లోపలికి రాకుండా పూర్తిగా ఆ ఇంటి చుట్టూ కూడా నిషేధాజ్ఞలు విధించడం జరిగింది. ఒకవేళ ట్రాఫిక్ ఏర్పడినప్పుడు కూడా ట్రాఫిక్ పరమైనటువంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా వాహనాలు మొత్తాన్ని కూడా దారి మళ్లించి జూబ్లీ హిల్స్ లోని అల్లు అర్జున్ నివాసం చుట్టూ కూడా ఎటువంటి రాకపోకలు జరగకుండా కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. సో అందులో భాగంగానే ఎందుకంటే గతంలో తలెత్తినటువంటి ఇబ్బందులకు సంబంధించి కావచ్చు, వాస్తవానికి ఇలా పెద్ద ఎత్తున అభిమానులు గుమిగూడటం అనేది ఇప్పుడు అల్లు అర్జున్ కు కొంత తిప్పలు తీసుకొచ్చినటువంటి వ్యవహారం కాబట్టి ఇలాంటివి మరలా రిపీట్ కాకుండా ఇప్పుడు పైగా ఆయన జైలు నుంచి వస్తున్నాడు కాబట్టి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకూడదు, ఇటువంటి ఆందోళనలు శాంతి భద్రతలకు ఇబ్బంది అనేది కలగకూడదన్న ఉద్దేశంతోనే ఇక్కడ ఏసీపీ స్థాయి ఆ పోలీసు అధికారి, అలాగే ఇన్స్పెక్టర్లు కావచ్చు, అలాగే ఎస్ఐలు, ఇతర కానిస్టేబుల్స్, రో పార్టీస్ని తీసుకొచ్చి ఇక్కడ కొంత బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి అల్లు అర్జున్ నివాసం వద్ద కొంత శాంతియుత వాతావరణం కనిపిస్తుంది. ఆయన ఒకవేళ రిలీజ్ అయి వస్తే మాత్రం ఆయన ఇన్వైట్ ఆహ్వానించడం కోసం ఫ్యామిలీ అందరూ కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితే మనకు జూబ్లీ హిల్స్ అల్లు అర్జున్ నివాసం వద్ద కనిపిస్తోంది. రైట్. అయితే రత్నకుమార్, ప్రస్తుతానికి జైలరు సూపరింటెండెంట్ 10 గంటల వరకే ఉన్నారు, ఆ తర్వాత అందుబాటులో లేరని కూడా సమాచారం అందుతుంది. నెక్స్ట్ పరిణామాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుందనే దాని మీద ప్రస్తుతానికి ఆ సస్పెన్స్ అనేది కూడా కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఆయన రిలీజ్ అవుతారా లేదా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఏర్పడుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఆయన ఎప్పుడైతే మధ్యంతర బెయిల్ అనేది వచ్చిందో ఆ తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యంగా అల్లు అర్జున్కు సంబంధించినటువంటి ఫ్యాన్స్ కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఆయన ఆత్మీయులందరూ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క అంశానికి సంబంధించి బెయిల్ రావడం అనేది సంతోషకరమైనటువంటి విషయంగానే భావించడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు అలాగే భావిస్తున్నారు. అయితే ఇవాళ ఒకవేళ బెయిల్ అనేది ఆలస్యం అయితే మాత్రం ఖచ్చితంగా రేపు ఒకవేళ సెకండ్ సాటర్డే ఉంటుంది, తర్వాత ఆదివారం సెలవు దినం ఉంటుంది. సో 2 రోజుల పాటు కొంత వాయిదా పడుతుంది. కాబట్టి మరి ఇప్పుడు ఆయన జైల్లోనే ఉండాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఆ బెయిల్ పేపర్ సంబంధించి తీసుకొచ్చినటువంటి బెయిల్ పేపర్లు ఆమోదిస్తారా సూపరింటెండెంట్ లేదా అనే దాని మీదే ఇప్పుడు ఆయన రిలీజ్ కావాల్సినటువంటి అంశం అనేది కూడా ఆధారపడి ఉంది. మరి కొద్దిసేపట్లోనే ప్రస్తుతం యొక్క బెయిల్ కాపీలకు సంబంధించి కావచ్చు, 50,000 పూచికత్తుకు సంబంధించి కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ప్రాసెస్ అనేది జరుగుతుంది. అబ్జర్వేషన్, ఎగ్జామినేషన్స్కు సంబంధించిన ప్రాసెస్ అనేది పూర్తవుతుంది. కాబట్టి మరి ఏ నిర్ణయం తీసుకుంటారు జైలు అధికారులు అనేది కూడా యొక్క నిర్ణయం మీదనే అల్లు అర్జున్ రిలీజ్ అవడం అనేది కూడా ఆధారపడి ఉంటుంది. అయితే రత్నకుమార్, ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఆన్లైన్లో అప్లోడ్ అయిన హైకోర్టు ఆర్డర్ కాపీ కాకుండా ఫిజికల్గా కాపీ కావాలంటున్నారు జైలు అధికారులు. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందంటారు? ఈ ప్రాసెస్ ఎప్పటివరకు కొనసాగే అవకాశం ఉంది? ఇప్పుడు ఒకవేళ హైకోర్టులో అప్లోడ్ అయినటువంటి కాపీ కాకుండా ఫిజికల్గా కాపీ కావాలి అని చెప్పినప్పుడు మాత్రం ఎప్పటికిప్పుడు ఆ కాపీలని వాళ్ళు సంపాదించడం కావచ్చు, ఆ ఫిజికల్ కాపీలని ఇప్పుడు కోర్టు యొక్క టైమింగ్స్ అనేవి దాటిపోయిన తర్వాత ఈ కాపీలని ఫిజికల్గా తీసుకురావడం అనేది కొంత కష్టతరంగా మారేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది పూర్తిగా ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఈ జరుగుతున్నటువంటి ఈ పరిణామాలను మాత్రం గమనించినట్లయితే ఖచ్చితంగా ఇవాళ ఇంకొక 2 రోజుల పాటు జైల్లోనే ఉండేలాగానే చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఒకవేళ రిలీజ్ అయ్యేది ఉంటే ఖచ్చితంగా ఈ పాటికి రిలీజ్ అయి ఉండాలి. ఎందుకంటే బెయిల్ పేపర్ల అంశం అనేది చాలా కీలకంగా ఉంటుంది. కాబట్టి మరి ఎప్పుడైతే హైకోర్టుకు సంబంధించినటువంటి కాపీ మాత్రమే ఆన్లైన్లో అప్లోడ్ అయి ఉంది, అది కాకుండా ఎప్పుడైతే ఫిజికల్ కాపీ కావాలని ఇటు జైలు సిబ్బంది అడగటం జరిగిందో, ముఖ్యంగా సూపరింటెండెంట్ ఈ అంశానికి సంబంధించి చాలా సీరియస్గా ఉండి ఖచ్చితంగా ఆ కాపీ అనేది ఫిజికల్గా కావాలి అని చెప్పినప్పుడు అది తీసుకురావడంలో కొంత న్యాయవాదులు విఫలమైనటువంటి సందర్భంలోనే రిలీజ్ అనే అంశం అనేది కొంత వాయిదా పడుతూ వస్తుంది. ఇప్పటికిప్పుడు మరి ఆ కాపీని తీసుకొస్తారా లేకపోతే ఖచ్చితంగా జైల్లోనే అల్లు అర్జున్ ఈ నైట్కు ఉండాల్సి వస్తుందా అనేది కూడా మరికొద్దిసేపట్లోనే ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే రత్నకుమార్, ఇక్కడ పొలిటికల్ కూడా ఈ అంశం, ఈ అల్లు అర్జున్ అరెస్ట్ అంశం అనేది పొలిటికల్ రంగు పూసుకున్నట్టే పరిస్థితి. సందే థియేటర్ దగ్గర తొక్కిసలాటను సాకుగా చూపి హీరో అల్లు అర్జున్ని ఇరికించారంటూ కూడా అనుకున్న రేవంత్ ప్రభుత్వ వ్యూహాల్ని బెడిసి కొట్టాయి అంటూ ట్విట్టర్ వేదికగా, సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్న పరిస్థితి అల్లు అర్జున్ ఫ్యాన్స్. దీనికి సంబంధించి ఎవరైనా ప్రముఖులు రెస్పాండ్ అవుతున్నారా? ఖచ్చితంగా మొదటి నుంచి కూడా ఈ యొక్క
హీరో అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించి కూడా ఇప్పుడు ప్రముఖ ఇటు రాజకీయ నేతలు కావచ్చు, అలాగే సెలబ్రిటీస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కొంత రియాక్ట్ అవుతూనే ఉన్నారు. ఇది అటు సెలబ్రిటీ కాబట్టి ఈ రకంగా జరుగుతుంది. అదే సామాన్యులైతే మాత్రం ఈ రకంగా ఉండదు. ఖచ్చితంగా ఆ సెలబ్రిటీస్ని కూడా మరొకలాగా చూడొద్దు, అన్ని విషయాల్లో కూడా ఈ రకంగానే రియాక్ట్ అవ్వాలి అటువంటి విషయాన్ని కూడా మనం ట్విట్టర్ ద్వారా చూసినట్లయితే ఇటు హీరో నాని కూడా తెలపడం జరిగింది. అలాగే మరికొంతమంది ప్రముఖులు కూడా ఈ అంశాన్ని మెన్షన్ చేశారు. అలాగే ఇటు రాజకీయ పరంగా ఇటు కేటీఆర్ కావచ్చు, మరోవైపున ఇటు రాజసింగ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా రియాక్ట్ అవుతూ అల్లు అర్జున్కు సంబంధించి తమకు సానుభూతిని వ్యక్తపరిచారు. ఎందుకంటే జాతీయ స్థాయిలో అవార్డు గెలిచినటువంటి వ్యక్తిని ఈ రకంగా అరెస్ట్ చేసి, పైగా ఆయన యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ప్రత్యక్షంగా ఇన్వాల్వ్మెంట్ లేనటువంటి వ్యక్తిని, A11గా ఉన్నటువంటి వ్యక్తిని ఈ కేసులో ఏ రకంగా ఇట్లా ఇన్వాల్వ్ చేసి ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్ అనేటువంటి విషయాన్ని మెన్షన్ చేస్తారు అనేది కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పుపట్టినటువంటి పరిస్థితే ఉంది. అయితే పోలీసులు మాత్రం ఈ అంశానికి సంబంధించి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. చట్టం ఎవరికి చుట్టం కాదు, ఇటు సెలబ్రిటీ అయినా సామాన్యులైనా చట్టం దృష్టిలో అందరూ ఒకటే కాబట్టి ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఇంతకు ముందే ఒక మీడియా ఛానల్తో మాట్లాడుతూ కూడా ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సో ఇదంతా కూడా పోలీసులు ఆ రోజు సంధ్యా థియేటర్ తొక్కిసలాట్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ మొత్తాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఆ పరిణామాలకు తగ్గట్టుగానే ఏదైతే సెక్షన్స్ని నమోదు చేశారో, ఇటు 105 కావచ్చు, 118 క్లాస్ 1కు సంబంధించినటువంటి సెక్షన్స్ కావచ్చు, వీటి ప్రకారమే ఆయన మీద చర్యలు తీసుకోవడం జరిగింది, కేసు నమోదు చేయడం జరిగింది అనేటువంటి విషయాలను కూడా తెలియజేస్తూ ఉన్నారు.